ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. సాధారణంగా పిల్లల్లో ఎదుగుదల లోపాన్ని గుర్తించేందుకు వాడేటటువంటి గ్రోత్ చార్ట్ గురించి ఈరోజు మన ముఖాముఖి కార్యక్రమం. ఈ గ్రోత్ చార్ట్ యొక్క ఆవశ్యకతను వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వివి కాసేప జన్నాభట్ల గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే సార్. గతంలో మనం హార్మోన్స్కు సంబంధించి ఎండోక్రైన్ సిస్టమ్స్కు సంబంధించి కపుల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది సార్. ఈరోజు ఎక్స్క్లూజివ్గా సార్ మనం ఈ అంశాన్ని గ్రోత్ చార్ట్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం సార్. అసలుకి పిల్లల్లో ఈ ఎదుగుదల లోపం రావటానికి లేదా కలగటానికి గల ప్రధాన కారణాలు ఏమిటి, దీన్ని ఎలా గుర్తించాలి? పిల్లల్లో ఎదుగుదల లోపం వయసుకు తగినంత ఎత్తు లేకపోవడం అనేది ఎదుగుదల లోపం అంటారండి. ముందు సాధారణంగా బరువు లేకపోవడం అనే దాని మీద ఇంతకుముందు కాన్సన్ట్రేషన్ ఉండేది బాగా. కాకపోతే ఎత్తు అనేది ఏమవుతుందంటే హార్మోన్లకు సంబంధించి, బరువు అనేది న్యూట్రిషన్కి ఎట్లా సంబంధం ఉంటుందో ఎత్తు అనే దానిలో హార్మోన్లకు సంబంధించిన పాత్ర అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా ఈ ఫుడ్కు సంబంధించిన న్యూట్రిషనల్ కానీ కాన్స్టిట్యూషనల్ ఆల్రెడీ ఏంటంటే ఫ్యామిలీలో వాళ్ళకి సంబంధించి అందరూ కొంచెం షార్ట్ హైట్ ఉండటం వల్ల ఆ యావరేజ్ హైట్లో చిన్నగా అవ్వటం కానీ, లేదు హార్మోన్లు తక్కువగా ఉండటం కానీ, లేకపోతే ఏంటంటే ఎముకలకు సంబంధించిన ఇబ్బంది కానీ, ఇవి మేజర్ కారణాలండి ఇవి రావడం కోసం. ఈ జనరల్గా సార్ పర్సంటేజ్ తీసుకుంటే సుమారుగా మనం 100% అనుకున్నాం సార్. ఈ ఎదుగుదల లోపం ఉన్న పిల్లలు ఎంత శాతం మేర ఉండొచ్చు సార్? ఎదుగుదల లోపం మన ఇండియా దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితమైన లెక్కలు అనేవి అయితే లేవండి. కాకపోతే ఊహ ఎలా ఉంటుందంటే మన ఒక 3 నుంచి 4% మంది నుంచి దాకా, ప్రతి 100 మందిలో 3 నుంచి 4 దాకా ఈ ఎదుగుదల లోపం ఉండొచ్చు. అది కూడా ఏంటంటే ఈ ఎదుగుదల లోపం కూడా ట్రీటబుల్ కండిషన్ ఉండడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఎక్సలెంట్. మీరు ఇంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పున్నారు సార్, ఈ ఎదుగుదల లోపాన్ని కనుక తొలి దశలో మనం గుర్తించినట్లయితే, ఎర్లీ స్టేజ్లో గుర్తించినట్లయితే ట్రీట్మెంట్ త్వరగా ఇవ్వగలిగితే దీన్ని మనం అధిగమించవచ్చని చెప్పారు సార్. ఇది మనం గుర్తించాలంటే స్కూల్ ఏజ్లోనే గుర్తించాలి. ఈ స్కూల్ హెల్త్లో భాగంగా ఈ ముఖ్యంగా ఎలాంటి నిబంధనలు ఈ గ్రోత్ చార్ట్కి రూపొందించారు సార్? అది WHO కావచ్చు, మరో సంస్థ కావచ్చు, దీని గురించి కూడా తెలియజేయగలరు సార్. 2 సంవత్సరాల వయసు వరకు ఉన్న చార్ట్లన్నీ కూడా, ఏదైతే 5 సంవత్సరాల వయసు వరకు ఉన్న చార్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటంటే WHO దగ్గర నుంచి మనం తీసుకున్నామండి. అంటే వరల్డ్ లెవెల్లో ఆరోగ్యంగా పెరుగుతున్న పిల్లల యొక్క యావరేజ్ హైట్లు వెయిట్లు బట్టి ఒక చార్ట్ రూపొందించారు. ఆ తర్వాత మన ఇండియాలో పెరుగుతున్న పిల్లల యొక్క అంటే మంచి న్యూట్రిషన్ ఇవి ఉండగలిగే ప్లేస్లో ఉన్న పిల్లల్ని తీసుకొని వాళ్ళ యావరేజ్తో, కొన్ని వేల మంది తీసుకొని వాళ్ళ యావరేజ్తో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్స్ 5వ ఏట నుంచి 18వ ఏట దాకా గ్రోత్ చార్ట్లు ఇచ్చారు. ఈ గ్రోత్ చార్ట్లో యావరేజ్ని మళ్ళీ మధ్యలో 50th పర్సెంటైల్ గీత ఒకటి ఉంటుంది. గ్రోత్ చార్ట్లు అంటే ఏముండదండి, ఒకవైపు ఎత్తు ఉంటుంది, ఒకవైపు బరువు ఉంటుంది, ఇంకోవైపు ఏజ్ ఉంటుంది. ఆ మూడింటిని కలిపి మనం చుక్కలు పెడితే ఎక్కడి వరకు వచ్చారు, మిగతా నార్మల్ మనుషులతో పోలిస్తే, మిగతా పిల్లలు ఆరోగ్యవంతమైన పిల్లలతో పోలిస్తే ఈ పిల్లలు ఎక్కడి వరకు ఉన్నారనేది మనం కనీసం ప్రతి 6 నెలలకు ఒకసారి చూస్తూ ఉండటం ద్వారా ఏమవుతుందంటే ఈ 50th పర్సెంటైల్ నార్మల్ పిల్లలకి దగ్గరగా మనం ఎంతవరకు ఉన్నాము అనేది చూడాలనేది ఫస్ట్ ఆప్షన్, దానికోసం పెట్టారు. దీనిలోనే మనం ఏం చేస్తారంటే స్టాండర్డ్ డివియేషన్ లెక్కను ఒక లెక్క ఉంటుంది. దాని ప్రకారం ఏమవుతుందంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ ఇది. దాని ప్రకారం 2 స్టాండర్డ్ డివియేషన్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళు నార్మాలిటీకి, అంటే ఇది నార్మల్ వ్యక్తులకి ఇంత దూరంలో ఉన్న వాళ్ళు అబ్నార్మల్గా ఉన్నట్టు అని ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ ఉంటుంది. ఆ అనాలిసిస్ ప్రకారం 2 స్టాండర్డ్ డివియేషన్ దగ్గర ఒక గీత ఉంటుందండి, దాన్ని 3rd సెంటల్ గీత అంటారు. ఆ గీత కన్నా తక్కువగా ఉన్న వాళ్ళల్లో ఏదో ఒక ప్రాబ్లం వల్ల ఈ గ్రోత్ తక్కువగా ఉండడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దాన్ని పట్టుకోవటం కోసం అని చెప్పేసి ఈ గ్రోత్ చార్ట్లు ఇచ్చేశారు ఒకటి. రెండోది గ్రోత్ వెలాసిటీ తెలుసుకోవటం కోసం, అంటే పిల్లవాడు మామూలుగానే పెరుగుతూ ఉన్నాడా లేదా, మధ్యలో ఏదైనా ప్రాబ్లం వల్ల తగ్గుతున్నాడా లేదా తెలుసుకోవడం కోసం ఒక కంటిన్యూస్గా చిన్నప్పటి నుంచి 18వ ఏట పెరుగుదల ఆగిపోయే వరకు ఒక చార్ట్ అనేది ప్లాట్ చేయటం కోసం అని చెప్పేసి ఈ చార్ట్లు అనేది తయారు చేయడం జరిగిందండి. మీరు చెప్పారు సార్ గ్రోత్ వెలాసిటీ కోసం అని చెప్పి ఒక చార్ట్లా ప్రిపేర్ చేస్తారని. మా పాపని మేము పీడియాట్రిషియన్కి చూపించినప్పుడు ప్రతిసారి కూడా మేడం గారు ఈ హైట్కి సంబంధించి, వెయిట్కి సంబంధించి ఇట్లా చూసేవారు సార్. బట్ అట్లా కొంతమంది డాక్టర్స్ అసలు చూడరు సార్. ఇప్పుడు దాదాపుగా 100 మంది డాక్టర్లు తీసుకుంటే మీరు ఈ ముఖ్యంగా ఈ వయసు గ్రూపులో, ముఖ్యంగా ఈ
పుట్టినప్పటి నుంచి కనీసం 15-16 ఏళ్ల దాకా లేదా 18 ఏళ్ళ వరకు మీరు చెప్పినట్టుగా అందరూ చూస్తూ ఉంటారు సార్? ఇది కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ ఉంటారా? యూజువల్లీ ప్రతి డాక్టర్ గారు కూడా ఎవరైతే చిన్నపిల్లలు వాళ్ళ ఆసుపత్రికి వచ్చారో వాళ్ళు చూడాలి. కాకపోతే ఎక్కడ ఇవి చూడవలసిన అవసరం ఉందని చెప్పి మనకి ఖచ్చితంగా చూడాలనే గైడ్ లైన్స్ కానీ అవి కానీ ఎక్కడా లేవండి. అది డిపెండ్స్ అపాన్ డాక్టర్స్ ఓన్ ఇంట్రెస్ట్. బట్ ఒక కొంచెం ఓల్డ్ది 2011, 2000 ఆ టైంలో 2015 ముందు జరిగిన వాటిలో మాత్రం 60 to 80% మంది పీడియాట్రిషియన్స్ కానీ అదర్ డాక్టర్స్, ఎనీ డాక్టర్ హూ ఈజ్ సీయింగ్ ఏ చైల్డ్ వీటిని చూడటం లేదు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్, చాలా చిన్న గ్రూప్ మీద బట్టి ఆధారపడి ఉంది. దాన్ని మొత్తానికి జనరలైజ్ చేయలేకపోవచ్చు, కానీ యూజువల్గా ఇది జరగటం అనేది కొంత తక్కువగానే ఉంది, ఊహించినంత ఎక్కువగా లేదు. ఓకే, ఈ గ్రోత్ చార్ట్ యొక్క ఆవశ్యకత గురించి నేను ఈ మధ్య మా కొంతమంది మిత్రులతో చర్చించడం జరిగింది సార్. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు లేదా ప్రైవేట్ స్కూల్స్లో పెట్టడం వల్ల పిల్లల్ని ఎర్లీ స్టేజ్లో గుర్తించడం వల్ల తొలి దశలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వాళ్ళు చక్కగా పూర్తి ఆరోగ్యాన్ని పొందగలరనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు లేవనెత్తిన సందేహాల్లో 2 ప్రధానమైనవి మేము ముందు ఉంచుతాను సార్. ఒకటేంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎత్తు, బరువు ఈ ముఖ్యంగా ఈ 2 మనకి ఈ పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్గా తీసుకొని వాళ్ళ దగ్గర వాళ్ళకి సంబంధించినటువంటి ఒక చార్ట్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన ఒక దాంట్లో ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు, హెల్త్ కార్డులో మెన్షన్ చేస్తున్నారు కదా. అదనంగా ఇప్పుడు మనం ఈ హెల్త్ చార్ట్ పెట్టి చూడాల్సిన అవసరం ఏంటంటే ఒక డౌట్ వచ్చింది సార్. రెండవ డౌట్ ఏంటంటే ప్రభుత్వం ఆల్రెడీ పౌష్టికాహారం ఇస్తుంది కదా, పౌష్టికాహార లోపం ఎటు తీరిపోతుంది కదా, ఇంకా ఈ గ్రోత్ చార్ట్ అందరూ పౌష్టికాహారం తింటారు కదా, ఈ గ్రోత్ చార్ట్ ఇంకా ఆవశ్యకత ఉందని ఇంకో అబ్జెక్షన్ సార్. ఈ రెండింటిని కొంచెం వివరించవలసిందిగా కూర్చున్నాను సార్. మామూలుగా ఏంటంటే అండి, సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్లో భాగంగా ఎప్పుడైనా ఒక స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనం దేనికోసమైనా చూడాలి అంటే అక్కడ కొన్ని ఖచ్చితమైన అంశాలను అది పూర్తి చేయాలి. దానిలో ఫస్ట్ ఏంటంటే ఆ వ్యాధి ఎక్కువ మందిలో ఉండాలి. దీనికి సంబంధించి వ్యాధి ఎక్కువ మందిలో ఉంది అండ్ ఇంతకుముందు ఆల్రెడీ చేస్తున్న వాటిని ఈ వ్యాధిని కనుక్కోవడానికి ఉపయోగిస్తున్నారా లేదా. మీరు వెయిట్ తీసుకుంటున్నారు, హైట్ తీసుకుంటున్నారు, బాగానే ఉంది, అవి తీసుకోవటం మంచిదే. కానీ ఆ తీసుకున్న వాటిని రికార్డుల్లో పొందుపరిచినంత మాత్రాన వాళ్ళకి జరిగే ఉపయోగం ఏమిటి? వాళ్ళకి నిజంగా ఈ పారామెడికల్ సిబ్బంది అసలు వీళ్ళు ఉండవలసిన వెయిట్ కన్నా తక్కువ ఉన్నారా లేదా, హైట్ తక్కువ ఉన్నారా లేదా అనేది చెప్తున్నారా లేదా. చెప్పని పరిస్థితుల్లో చెప్తున్నట్లయితే వాళ్ళు ఎందుకు హాస్పిటల్ దాకా రావట్లేదు? ఈ ప్రాబ్లం ఇంకా ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నది ఇండియాలో. రెండో విషయం ఏంటంటే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇది ఒక సింగిల్, దీని ఉద్దేశం ఏంటంటే దీనిలో ఎత్తు తక్కువగా కనిపించిన ప్రతి వ్యక్తికి రోగం ఉందని కాదండి. మెయిన్ పాయింట్ ఏంటంటే రోగం ఉన్న వాళ్ళని గ్యారంటీగా ఎత్తు తక్కువగా ఉంటారు. వాళ్ళని కనుక్కోవాలి అంటే మనం ఈ నామ్స్ ప్రకారం ఈవెన్ దీనికన్నా కొంచెం ఎత్తు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉండొచ్చు. కానీ స్క్రీనింగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ మినిమం గ్యారంటీ వాళ్ళందరినీ యువతలకు లాగి వాళ్ళు ఒకసారి కనుక డాక్టర్ని చూడగలిగితే, ఎంత ఎర్లీ ఏజ్లో చూడగలిగితే అంత ఎక్కువ ఎత్తు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఈ ఛాన్సు పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకొని రేపు మాకెందుకు ఇలా జరగలేదు అని వాళ్ళంతటి వాళ్ళు అడిగేదాకా అంత ఛాన్స్ ఉండదు, అప్పటిదాకా ఆగదు. అందుకని చెప్పేసి మనం తొందరగా చూసి తక్కువ వయసులోనే పట్టుకోవాలి. 5 ఏళ్ల వయసు దగ్గర నుంచి, ఎప్పుడైతే స్కూల్లో 1వ తరగతి దగ్గర నుంచి చేరతారో అప్పటి నుంచి వాళ్ళకి తక్కువ ఉన్న వాళ్ళని వెంటనే ఇమీడియట్లీ మన కన్సర్న్ కేర్కి పంపించడం కోసం ఇది కావాలి. రెండో విషయం ఏంటంటే ఈ పౌష్టికాహారం, నేను ఇందాక చెప్పినట్టు న్యూట్రిషన్ అనేది బరువు మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుందండి. జెనెటిక్స్ జీన్ అనేది మీరు ఎంత తక్కువ తింటున్నా సరే యూజువల్లీ జీన్స్ ప్రకారంగా హైట్ పెరగడానికి రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. వాళ్ళు సన్నగా ఉండి పొడుగు పెరుగుతారు. పౌష్టికాహారం అనేది ఈ బరువుకి సంబంధించి ఎక్కువగా ఉపయోగపడుతుంది. చాలా తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్న వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ ఎత్తు తగ్గటం అనేది కనిపించవచ్చు. కానీ
పౌష్టికాహారం అందుతున్నా సరే ఎత్తు తక్కువగా ఉన్నారంటే గ్యారంటీగా ఇంకొక ప్రాబ్లం ఉందేమో ఎతకాల్సిన పరిస్థితి ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టే మనకి ఈ టూల్ యొక్క అవసరం ఎక్కువ ఉందని చెప్పి నా ఉద్దేశం. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఇవేవి జరగకపోతే ఫస్ట్ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత దీని దగ్గరికి రావచ్చు. ఆల్రెడీ జరుగుతున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద సెకండ్ స్టెప్ అని నా ఉద్దేశం అండి. ఎక్సలెంట్ సార్. మీరు ఇంతకుముందుగా చెప్పున్నారు ఒక పౌష్టికాహార లోపమే కాదు, ఇది జెనెటిక్ రిలేటెడ్ ఫ్యాక్టర్ ఉంది ఇందులో. ఇంకా మీరు రెండు ఎముకల దానికి సంబంధించింది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి సంబంధించి, కాబట్టి ఆ కారణాలు కూడా రూల్ అవుట్ చేయాలంటే ఇది కంపల్సరీ కావాల్సింది. మరో విషయం చెప్పండి సార్, ఈ ఎదుగుదల లోపాన్ని తొలి దశలో గుర్తిస్తే కలిగేటటువంటి ప్రయోజనాలు ఏమిటి? నంబర్ 1. రెండోది, దాదాపుగా ఇప్పుడు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, లేదంటే ఇట్లా కొంచెం పేదరికం ఉన్న వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ కొంచెం ఖర్చుతో కూడుకున్నదని విన్న, హార్మోన్స్ అయితే కనుక. సో మరి ఈ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో ఉందా, లేదంటే ఇతరత్ర హెల్త్ ఇన్సూరెన్స్లో ఈ ట్రీట్మెంట్ ఉందంటారా సార్? పిల్లలకి ఎప్పుడైనా సరే ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు 3 ఆప్షన్లు ఉంటాయండి. అంటే ప్రతి డిసీజ్ గురించి వెళ్లకుండా పైన చెప్పుకోవాలనుకుంటే, ఒకటి ఫ్యామిలీ పరంగా, లేకపోతే కొంతమంది కొంచెం లేటుగా అందుకుంటారు రైట్, ఆ టైప్లో ఉండటం ఒకటి. వీళ్ళకి ఏంటంటే వీళ్ళని మనం మార్చేది అనేది ఆల్రెడీ వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారో ఆ పొటెన్షియల్ వరకు మీరు ఇంటర్ఫియర్ అవ్వకపోయినా సరే వాళ్ళు వెళ్తారు. రెండో వాళ్ళు ఏంటంటే ట్రీటబుల్ కండిషన్, ఎక్కువగా హార్మోన్లకు సంబంధించిన ఇష్యూలు, ట్రీటబుల్ కండిషన్, హైపోథైరాయిడిజం కానీ లేకపోతే గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ కానీ, ఇవన్నీ కంప్లీట్లీ క్యూరబుల్ అండ్ ట్రీటబుల్ కండిషన్స్. ఇంకొన్ని ఎముకలకు సంబంధించినవి కానీ జెనెటిక్కి సంబంధించిన ఇబ్బందులు కానీ అవి ఏంటంటే ట్రీటబుల్ కాదు. కాకపోతే ఏంటంటే వాళ్ళలో కూడా ఎందుకు మరి ట్రీటబుల్ కానప్పుడు కనుక్కొని ఉపయోగం ఏందని చాలామంది ప్రశ్నిస్తుంటారు మా దగ్గరికి వచ్చినప్పుడు కూడా. మ్యాటర్ ఏంటంటే వాళ్ళని కనుక్కున్న తర్వాత ఆ జెనెటిక్ కండిషన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఎత్తు ఒక్కటే కాకుండా వేరే రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిని తొందరగా పట్టుకొని వాటికి ట్రీట్మెంట్ చేయడం వల్ల వాళ్ళ ఆయుర్దాయం పెంచడానికి వీలవుతుంది. అండ్ ఈ హార్మోనల్ ట్రీట్మెంట్ ఇవి కొంత ఖర్చుతో కూడుకున్న గ్రోత్ హార్మోన్కి సంబంధించినవి. కాకపోతే ఏంటంటే మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఫ్రీగా ఇస్తారండి. ఆల్మోస్ట్ ఆల్ ఒక నెలకి 20,000 రూపాయల దాకా కూడా గవర్నమెంట్ ఇస్తుంది. దాంతో మనకి 20 to 25 డేస్ దాకా కూడా ఒక్కొక్క పిల్లవాళ్ళకైతే 2-3 నెలలకు కూడా ఆ గ్రోత్ హార్మోన్ సరిపోతుంది. వాళ్ళ ఎత్తు వాళ్ళ బరువుని బట్టి గ్రోత్ హార్మోన్ ఇస్తారు. దాన్ని బట్టి చూసుకుంటే చాలా వరకు పేషెంట్ మీద పడే భారం కూడా చాలా వరకు తగ్గుతుంది దీనివల్ల. అందుకోసం అని చెప్పేసి. వెరీ గుడ్ సార్. ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్, ఎత్తుని బరువుని విడివిడిగా మనం సేకరించినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఉండదు, దాన్ని ఇంటర్ప్రెట్ చేసే డేటాని ఒక స్ట్రక్చర్డ్గా దాన్ని ముందుకు తీసుకెళ్తేనే ఎదుగుదల లోపాన్ని గుర్తించవచ్చని. ఈ స్కేల్ ఏదైతే మీరు రూపొందించారో సార్, ఆల్రెడీ నేను కూడా చూడటం జరిగింది సార్, నాకైతే సులువుగా అర్థమైంది సార్ మీరు చెప్పేదాన్ని బట్టి. రేపు మన ఈ స్కేల్ని మీరు ఒక రకంగా చెప్పాలంటే మీరు సామాజిక బాధ్యత, సామాజిక స్పృహలో భాగంగానే ఇది చేస్తున్నారు. ఏమాత్రం లాభాపేక్ష లేకుండా పిల్లల ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు చేయడం అభినందనీయం సార్. ఇది రేపు ఇన్ కేస్ ఈ స్కూల్స్లో కనుక దీన్ని మనం ఇన్స్టాల్ చేయగలిగితే దీన్ని అందరూ సులువుగా ఆపరేట్ చేయడం వీలవుతుందా సార్? దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే అండి, ఎంత ఈజీగా పట్టుకోగలిగితే అంత తేలిగ్గా ఉంటుందనే ఉద్దేశం. ఈ స్కేల్ ఏదైతే ఉందో స్కేల్ మీద అబ్బాయిలకు ఒకవైపు అమ్మాయిలకు ఒకవైపు వేరువేరు రంగులతో గీతలు ఇవ్వటం జరిగింది. ఈ స్కూల్లో ఎవరో ఒకళ్ళు, వాళ్ళు టీచర్ అవ్వచ్చు, పిఈ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ అయి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళు పిల్లలందరినీ పెద్ద ఎక్కువ చేయాల్సిన అవసరం లేదని అందరికీ అందుబాటులో ఉండే ప్లేస్లో కరెక్ట్గా దీన్ని కనుక ఇన్స్టాల్ చేసి
చేసిన తర్వాత పిల్లల్ని జస్ట్ దాని దగ్గర నుంచోబెట్టడం మాత్రం చేత, కరెక్ట్గా నుంచోబెట్టడం మాత్రం చేత వాళ్ళ వయసుకు తగిన గీత కన్నా పైన ఉన్న వాళ్ళని తీసేసి కింద ఉన్న వాళ్ళ వరకు పట్టుకుంటే చాలండి. వాళ్ళ వయసు కూడా అక్కడ రాసి ఉంటుంది, 13 ఏళ్ళు, 12 ఏళ్ళు, 5 ఏళ్ళు, 5 ఏళ్ల దగ్గర నుంచి 18 ఏళ్ల దాకా ఉంటుంది. 18 ఏళ్ల దాకా అన్ని గీతలు ఉంటాయి. ఆ గీత దగ్గరికి వాళ్ళ ఏజ్ ఎంతో ఆ ఏజ్ గీత కన్నా కిందకు వచ్చిన వాళ్ళ వరకు మీకు షార్ట్ స్టేచర్ అంటే ఎత్తు తక్కువ ఉండవలసిన దానికన్నా ఎత్తు తక్కువ ఉన్నారు. ఇది ఒకసారి ఆసుపత్రిలో చూపించుకోవటం, ఒక ఎండోక్రైనాలజిస్ట్ని, గ్రోత్ స్పెషలిస్ట్ని కలవటం అనేది మీకు అవసరం అని చెప్పేసి ఒక్క మాట చెప్పగలిగితే, వాళ్ళ తల్లిదండ్రులకు కానీ చెప్పగలిగితే, ఎందుకంటే చాలామందికి తెలియదు ముందు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా గ్రోత్ స్పెషలిస్టులు అయిన ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మేము కూడా ఫస్ట్ రాగానే టెస్టులు చేయడానికి వాటికన్నా ముందు గ్రోత్ చార్ట్ వేస్తాం. వేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల హైట్లు, వెయిట్లు కూడా తీసుకొని వాటి ప్రకారం మాకు ఈక్వేషన్ ప్రకారం వీళ్ళు పెరుగుతున్నారా లేదా అనేది వేరే సపరేట్ ఇది ఉంటుంది. అదంతా ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది లాంగ్ క్యాలిక్యులేషన్. ఆ లాంగ్ క్యాలిక్యులేషన్ మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయలేము కాబట్టి వీళ్ళని ఈ తెలుసుకోవడానికి ఈజీగా కనుక్కోవడం కోసం అని చెప్పేసి ఈ గ్రోత్ చార్ట్ని వాడటం, అది తయారు చేయటం అనేది జరిగిందండి. మామూలు ఇది గ్రోత్ చార్ట్కి సంబంధించిందే. నార్మల్ గ్రోత్ చార్ట్లో ఏదైతే ఉందో ఈ స్కేల్ వాడినా వాడకపోయినా నార్మల్ గ్రోత్ చార్ట్లో అయినా సరే 3/3 సెంటైల్ దగ్గర ఒక రెడ్ లైన్ ఉంటుంది. మీరు గమనిస్తే ఆ రెడ్ లైన్ కన్నా కింద ఉన్న వాళ్ళందరూ ఆసుపత్రిలో అంటే ఒక డాక్టర్ని సంప్రదించాలి, గ్రోత్ స్పెషలిస్ట్ అనేది మనకు ఉన్న మామూలు గైడ్లైన్స్ అవి. దాన్ని జస్ట్ అందరికీ ఉపయోగపడేటట్టుగా దీనిగా మార్చడం జరిగింది కాబట్టి దీనిలో కొత్తగానే కనుక్కున్నది అయితే ఏం లేదు. ఇది ఉపయోగపడుతుందని జనాలకు అనుకుంటున్నాను నేను. మీరు భౌతికంగానే కొద్దిగా ఎత్తులో ఉన్నారు సార్. మీరైతే మెడికల్ నాలెడ్జ్ పరంగా అయితే నాకు తెలిసి ఇంకొంచెం అందనంత ఎత్తులోనే ఉన్నారు, మిగతా వాళ్ళకి అందనంత ఎత్తులోనే ఉన్నారు. ముఖ్యంగా మీరు ఏదైతే మీరు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు సార్, నలుగురికి ఉపయోగపడే విధంగా ఈ గ్రోత్ చార్ట్ ఏదైతే మీరు ఇనిషియేట్ తీసుకుని మీరు రూపొందించిన గ్రోత్ చార్ట్ సంబంధిత విద్యాశాఖ, వైద్యశాఖ అధికారుల సహకారంతో ఇది ప్రభుత్వ స్కూళ్ళల్లో ముఖ్యంగా ఎక్కడైతే కొంచెం అఫోర్డబిలిటీ ఇష్యూ ఉంటుందో ఆ ప్రభుత్వ పాఠశాలలో ఇన్స్టాల్ చేయాలని సార్. తద్వారా ఏదైతే పిల్లలు ఎదుగుదల లోపం ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళని తొందరగా పసిగట్టాలని, వారికి చక్కటి వైద్యం, మీరు అన్నారు ఆరోగ్యశ్రీలో కూడా వైద్యం అందుబాటులో ఉందని, వారికి మంచి వైద్యం అందించడం ద్వారా వారు పూర్తి ఆరోగ్యాన్ని పొందేలాగా మీరు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం సార్. ఆ దిశగా ముందుకు అడుగులు పడాలని మా వంతు సహకారంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కూడా ఈ దిశగా మేము సహకారం అందిస్తామని తెలియజేస్తున్నాం సార్. మా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ గ్రోత్ చార్ట్ యొక్క ఆవశ్యకతను చక్కగా అర్థమయ్యేలా వివరించినందుకు కానీ మీకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు.